ఇక ఇంకో కారణం ఏంటంటే అందరినీ ఒడ్డేశాడు, అన్నీ అయిపోయినాయి. చివరికి ఇంకా నాకెవరూ లేరు, నేను వెళ్ళిపోతాను అన్నాడు ఓడిపోయి దుర్యోధనుడు ముందు కానీ శకుని ముందు కానీ. కానీ శకుని ఊరుకుంటాడా? ఏదో ఒక మాట అనకుండా అయితే ఉండడు కదా. సో సహజంగా ఏం చేశాడంటే ఆయన, ఇంకా మీ భార్య ఉంది కదా అన్నాడు. అన్నప్పుడు ఆయన ఏం చేశాడు, ద్రౌపదిని కూడా ఒడ్డాడు చివరికి పందెంలో. ద్రౌపదిని కూడా కోల్పోవటం జరిగింది. మరి ఇవన్నీ ఎలా ఉంటాయంటేనండి, మరి ద్రౌపది ఉత్తగా అంటుందా ధర్మరాజుని? ఎందుకంటే ఆమె చివరికి ఏమంటుంది, ఆయన ఓడి నన్ను ఓడాడా ఓడిపోయిన తర్వాత, లేకపోతే నన్ను ఓడిపోయినాక ఆయన ఓడిపోయాడా అని. అంటే ఆయనకు హక్కుల గురించి మాట్లాడుతుంది ఆమె. సో సహజంగా ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టే ఆమె జోదరి అనవలసి వచ్చింది ఆయన్ని ఇన్ని కారణాలతో. థ్యాంక్ యూ వెరీ మచ్.